ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళే ఉండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై దేశీయ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషి లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల గారు, ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా, భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే అది కూడా మిగలదు.